ఏం చేస్తున్నారు ఇవాళ? ఈ రోజు వచ్చి కంద బచ్చలి కూర. కంద బచ్చలి కూర ఇది చాలా ట్రెడిషనల్ కర్రీ కదా. ఆవపిండి పెట్టి చేస్తారనమాట. యాక్చువల్ గా ఈ కార్తీక మాసం వచ్చినప్పుడు చాలా మంది ఉల్లి వెల్లుల్లిపాయలు తినరు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది కదా. అలా తినని వాళ్ళకి ఇలాంటి వంటలన్నీ చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే కాలానుగుతంగా కాలం మారినప్పుడల్లా కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడటం వల్ల ఆ బాడీకి కూడా చాలా మంచిది అనమాట. సో కంద బచ్చలు అలా వాడటం కూడా మనకి కార్తీక మాసంలో చాలా శ్రేష్టం అనమాట. అందుకే కంపల్సరిగా చాలా మంది ఈ వంట చేసుకుని తింటారు. ఓకే డన్. అయితే సో మనం కూడా చేసేద్దాం కార్తీక మాసంలో అందరూ చేసే కంద బచ్చలి కూర. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఇప్పుడు చూసేద్దాం. కంద బచ్చలి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద బచ్చలి ఆకు, పసుపు, ఉప్పు, చింతపండు రసం, కారం, నూనె, పోపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు, అల్లం ముక్కలు, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయ వేసి చేసుకున్న ఆవ పొడి. సో శ్రీదేవి గారు అన్ని రెడీగా స్టార్ట్ చేద్దాం. ఈ కూరకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. అవును, అప్పట్లో ఆవపిండి వేసే వంటలు ఏవైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ కూడా మనం పల్లి నూనె కానీ నువ్వు నూనె కానీ తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే కంద బచ్చలి ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి. ఫస్ట్ ఈ కంద ఎప్పుడు తినాలన్నా భయం, కానీ చాలా ఇష్టం, బాగుంటుంది. చిప్స్ చిప్స్ గా క్రిస్పీగా ఫ్రై. కానీ ఎప్పుడు తినాలన్నా భయం, ఇది దురద వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఫస్ట్ ముక్కలు కోసినప్పుడు మజ్జిగ నీళ్ళలో ఉప్పు పసుపు వేసి ముక్కలు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మళ్ళీ ఆ ముక్కలు ఉడకపెడతాం కదా, ఉడకపెట్టినప్పుడు ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకుని ఇంకా ముక్క ఉడికింది అన్నప్పుడు పచ్చలాకేయాలి. అప్పుడు ఉడికిపోయాక దించేసింది. ఇది ఇంకా మీకు దురద పెట్టకుండా ఉండాలంటే చింతపండు పులుసు. ఇప్పుడు ఎలాగో మనం ఈ కూరలో వాడుతున్నామో మీకు అయినా తిన్నా కూడా దురద పెట్టింది అనుకోండి, అప్పుడు చిన్న చింత తొక్క లాంటివి తీసుకొని బాగా చాక్లెట్ నమ్మలట్టు నమ్మలాలి. దురదనే ఉండదు అసలు. సో మన నూనె కాగిపోయింది మొత్తం కూడా మనం ఇలాగా బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా నలుపుకున్న తర్వాత దీనికి సరిపడంత కొంచెం పసుపు ఆల్రెడీ వేసాను, ఇంకొంచెము కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసాను, మళ్ళీ లాస్ట్ చూసుకుని అంటే ఇప్పుడు ఇది ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మనము ఇందులోనే చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. దీనికి సరిపడంతా వేస్తున్నాను. బాగా మెత్తగా అక్కర్లా. ఇప్పుడు మళ్ళీ మనం కర్రీ చేసేటప్పుడు మెత్తగా అవుతుంది. మెత్తగా అయినా పర్వాలేదు, ఏం కాదు. ఇంకోటి కంద కూడా తొందరగా ఉడికిపోతుంది. ఎంత పెద్ద చూడండి, ఇంత పెద్ద ముక్కలైనా తొందరగా ఉడికిపోతుంది. మళ్ళీ కూరలో కూడా కొంచెం నలుపుతారు కదా, అందుకే ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పోపు సామాన్లు, నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఓకే, కరివేపాకు, ఇంగువ, ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న కంద బచ్చలి చింతపండు నీళ్లు వేసాము, ఉప్పు పసుపు కారం. కంద బచ్చలి ఎలా చేస్తున్నామో సేమ్ పనస పొట్టు ఆవ పెట్టిన కూర, ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్స్ ఉంటాయి. ఇప్పుడు వండిన వంటని మీరు ఒక గంట 2 గంటలు అయ్యాక తింటే చాలా ఊరి చాలా బాగుంటుంది. సేమ్ ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుంది, పెట్టిన రోజు కంటే 2 రోజుల తర్వాత ఎలా ఊరి బాగుంటుంది కదా, దీనికి కూడా అంతే. ఇంకా ఆవ పెట్టడం అంటే ఏంటంటే ఆవాలు ఉంటాయి కదా, పచ్చి ఆవాలు, ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి, ఉప్పు పసుపుతోటి ఇలాగ పొడి చేసుకోవాలి. ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక్కొక్కటి వేసుకోవాలి. లేదు అంటే ఇంట్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు మనము నీళ్ళతో నానబెట్టుకొని మంచిగా
నూరుకొని ఈ కూర అయిపోయాక చల్లగా అయ్యాక కలపాలి, వేడి మీద అస్సలు కలపాలి. ఈ చిన్న ముక్కలు చేయొచ్చు కదా? చేయొచ్చు, అది ఉన్నా కూడా అంటే మనకి ఎలా కావాలంటే కొంతమంది మెత్తగా ఉంటే ఇష్టపడతారు, కానీ మెత్తగా ఉండటమే దీనికి మంచిగా ఉంటుంది. కొంచెం గ్రేవీ వస్తుంది కదా ఎక్కువ, అంతే మ్యాష్ చేసేస్తారు. కొంచెం ముక్క చెక్కగా ఉంటే బాగుంటుంది అంతే. అవును, ముక్క కూడా కనపడితే బాగుంటుంది. ఆకుకూర కొంచెం తక్కువే వేసారు అంతే. చాలా మీకు ఒక విషయం చెప్పాలి, చెప్పండి. ఒక్క ఆన్లైన్ లో ఎక్కడ కూడా ఆకుకూర దొరకలేదు బచ్చలాకు. నాకు ఇది మా చెట్టుది. తీరా చూస్తే రెసిపీ రాసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కార్తీక మాసం కదా అని అదొక ఇది పెట్టుకున్నాను, కాకపోతే సరిపోయింది. ఇంకా వేసుకోవచ్చు. సో బచ్చలి ఆకు కాంబినేషన్, కంద బచ్చలి ఆకు. కొంతమంది పెళ్లి మంచి శుభకార్యాలకి ఇది కంపల్సరీ వాడతారు. బచ్చలాకు దొరకపోతే పాలకూర ఉంటుంది కదా, దాంతో కూడా వేయచ్చు. కానీ ఇది ఫస్ట్ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అంతే, అయిపోయింది కూర. అయిపోయిందా? అన్ని వేసేస్తాము. ఈ ఒక్క ఆవ పెట్టేయడం అనేది చల్లగా అయ్యాక మనం కూర డిష్ అవుట్ అయిపోయాక కలిపేసుకోవాలి. వాటర్ కూడా ఏమేయాల మనం? వేసుకోవచ్చు వాటర్ కూడా, కానీ ఆల్రెడీ నేను ఉడకపెట్టి తెచ్చేస్తాను కదా, అందుకని ఎక్కువ ఉడకపెట్టడం వల్ల ఆకుకూరలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదా. సో స్టవ్ ఆపేసి కొంచెం చల్లార్చుకుంటే ఇందులోనే మనకి చల్లగా అయిపోయాక ఈ ఆవపిండి పెట్టేస్తే మన కూర బాగా చల్లగా అయిపోవాలి. అంటే కొంచెం గోరువెచ్చగా అంటారు చూడండి, అప్పుడు దాకా ఉంచాలి. అదే నిమ్మకాయ కూడా మనము కొంచెం వేడి తగ్గాకే చేదు వస్తుంది అంటారు కదా. కూర ఇట్లా చల్లగా అయినప్పుడు మనం ముందు చేసి పెట్టిన ఆవపొడి చెప్పాను కదా, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఎండుమిర్చి, ఉప్పు, పసుపు వేయాలి. ఆల్రెడీ ఇందులో ఉడకపెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే చూసుకోవాలి, ఒకవేళ ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. ఇప్పుడు ఆవపిండి కలుపుతున్నాను. ఉడికించేటప్పుడు ఉంది ఆవపిండిలో ఉంది ఉప్పు, కాబట్టి మనం అసలు కూరలో వేయాలా వద్దా ఒకసారి చూసుకొని వేసుకోవాలి. బాగా చల్లగా అయ్యాక కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకుంటాము. ఇది బాగా కలపాలి. ఇప్పుడు ఇలాంటి కూరని మనం అన్నంలో తింటున్నప్పుడు మంచిగా నెయ్యి వేసుకొని, యాక్చువల్గా అయితే నేను నూనె వేసుకొని, పల్లి నూనె ఉంటుంది కదా, అది వేసుకొని తినాలన్నమాట. చాలా మంది ఈ కూరకి నూనె కూడా ఎక్కువ వాడతారు. బచ్చలి కూర రెడీ. వీణా టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. ఓకే. కంద బచ్చలి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కంద బచ్చలి ఆకు, పసుపు, ఉప్పు, చింతపండు రసం, కారం, నూనె, పోపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు, అల్లం ముక్కలు, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయ వేసి చేసుకున్న ఆవ పొడి. కంద బచ్చలి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. బౌల్లో మనం ఉడికించుకున్న కంద బచ్చలి ఆకుని బాగా మెత్తగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, ఇప్పుడు దానిలో సరిపడినంత కారం, చింతపండు పులుసు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఇంగువ. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచిన కంద బచ్చలి ఆకుల మిశ్రమాన్ని పోపులో వేసి కొద్దిసేపు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. బాగా కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఆవపొడి వేసి బాగా కలిపిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన కంద బచ్చలి ఆకుకూర రెడీ.